యూనిట్ 1 నుంచి మొదటి పోయం టెలివిజన్ రోల్డ్ దాల్ గారు రాసినటువంటి టెలివిజన్ పోయంకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ లెసన్ ఎట్లా ఉంటుందంటే మీరు సింపుల్గా రాసే విధంగా కొన్ని కీ పాయింట్స్ చెప్తా చూడండి. టెలివిజన్ అనేటటువంటిది ఇప్పుడు మనకు మొబైల్ వచ్చి మొబైల్ వల్ల నష్టాలు మనం ఏమేమి చూస్తున్నాం, పిల్లల మనస్తత్వం, విద్యకు దూరం అవ్వడం, పుస్తకాలకు దూరం అవ్వడం, అక్షరాలకు దూరం అవ్వడం, ఫోన్కి అడిక్ట్ కావడం అనేటటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయో చాలా రోజుల క్రితం రోల్డ్ దాల్ గారు రాసినటువంటి టైం పీరియడ్లో టెలివిజన్కి పిల్లలు అడిక్ట్ అవ్వడం, కార్టూన్స్కి అలవాటు అవ్వడం, నెగిటివ్ ఇంపాక్ట్ గురించి, టెలివిజన్ వల్ల నష్టాల గురించి చెప్పడం జరిగింది. టెలివిజన్ వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు పిల్లల మైండ్ సెట్ల మీద ఎట్లా ప్రభావితం చూపిస్తాయి, ఎస్పెషల్లీ యంగ్ మైండ్స్ని ఎట్లా టెలివిజన్ అనేటటువంటిది క్రూరంగా దానివైపు ఇంపాక్ట్ చేసుకొని దానివైపు గుంజుకుంటుంది అనేటటువంటి కంటెంటే ఉంటుంది అనమాట. మీరు రోల్డ్ దాల్ గురించి అబౌట్ ది ఆథర్ రాసి తర్వాత మీరు సమ్మరీ రాసినట్టు సరిపోతుంది. రోల్డ్ దాల్ కంప్లీట్గా టీవీ గురించి, టెలివిజన్ గురించి రాయడం జరిగిందనమాట ఈ పోయం. ద పోయం హైలైట్స్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ టెలివిజన్ ఆన్ యంగ్ మైండ్స్ అండ్ వార్స్ దట్ టూ మచ్ టెలివిజన్ కెన్ కిల్ ద ఇమాజినేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఈ పోయం అనేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ మీద పడేటటువంటి విధానాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అధికంగా చూడడం ద్వారా టెలివిజన్ అనేటటువంటిది ఇమాజినేషన్, సృజనాత్మకత ధోరణిని చంపేస్తుంది అనేటటువంటి కంటెంట్ మీద ఈ టెలివిజన్ పోయం అనేటటువంటిది ఉంటుందన్నమాట. మీరు ఈజీగా రాసే విధంగా మీకు సమ్మర్ని ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే స్క్రీన్ షాట్తో మెయిన్ లెసన్కి సంబంధించినటువంటి పీపీటీని ఇందులో చెప్తున్నా. మెయిన్ లెసన్ అనేటటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. మీకు ఈజీగా సమ్మర్ అనేటటువంటిది రాస్తారు, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టెలివిజన్ ఈజ్ ఏ పోయం విత్ ఏ కైండ్ ఆఫ్ హ్యూమారిక్ టచ్. మానవతా దృక్పథ కోణంలో హ్యూమారిక్ టచ్లో ఈ టెలివిజన్ అనేటటువంటి పోయం ఉండడం జరిగింది. అట్లాగే రోల్డ్ దాల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దంలో చిన్నపిల్లలు లేదా చిల్డ్రన్స్ పిల్లల మనస్తత్వాల మీద రచనలు, కథలు చెప్పేటటువంటి వారిలో రోల్డ్ దాల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రచయితకు సంబంధించినటువంటి రోల్డ్ దాల్ వాజ్ ఏ బ్రిటిష్ నావెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఫైటర్ పైలట్ అండ్ స్క్రీన్ రైటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే RAFగా కూడా పనిచేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ నావలిస్టుగా అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి, చిల్డ్రన్స్ మీద 20th centuryలో అనేక కథలు రాసినటువంటి వ్యక్తి అనమాట. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు ఎన్నో చేయడం జరిగింది. అందులో చాలా స్టోరీలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. అందులో 300 మిలియన్ కాపీస్ కూడా అమ్ముడు అయినటువంటి రచనలు, అంత మొత్తంలో అమ్ముడు అయినటువంటి రచనలు కూడా ఈ రచయిత రోల్డ్ దాల్కు సంబంధించి. చార్లీ అండ్ ద చాక్లెట్ ఆఫ్ ఫ్యాక్టరీ 1964 రచన, అట్లాగే ద BFG 1982, మల్టీడా 1988కు సంబంధించినటువంటి రచనలకు రోల్డ్ దాల్కు సంబంధించినటువంటివి అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ లెసన్ టెలివిజన్ అనేటటువంటి లెసన్ ఫ్యాంటసీ, హ్యూమారిక్ టచ్లో ఉంటుంది. ఊహా పరికల్పన మరియు మానవతా దృక్పథంతో ఫ్యాంటసీని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే రోల్డ్ దాల్ ఈజ్ ఏ బ్రిటిష్ రైటర్. మోస్ట్ ఆఫ్ ఈజ్ బుక్స్ పెర్టైన్ టు చిల్డ్రన్ అండ్ ఫ్యాంటసీ వైపు చిల్డ్రన్ గురించి రాసినటువంటి మనస్తత్వం మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది సమ్మరీ. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, ఈ మాత్రం రాసినా కూడా సరిపోతుంది. అబౌట్ ది ఆథర్ పెట్టి రోల్డ్ దాల్కు సంబంధించి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్, బ్రిటిష్ నావెలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్, 20th centuryలో ఫేమస్ షార్ట్ స్టోరీ రైటర్స్, చిల్డ్రన్స్ మీద అనేక రచనలు చేసిండని ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి అనమాట టెలివిజన్కి సంబంధించి. అట్లాగే ఫ్యాంటసీ అంటే కొంత ఎట్లా అంటే వ్యంగ్యత్వంగా చెప్తున్నటువంటి రచనలు, ఫ్యాంటసీకి సంబంధించినటువంటి రచనలు హ్యూమారిక్ టచ్లో ఉంటాయన్నమాట. చిల్డ్రన్స్ ఆథర్స్ ఆఫ్ ద అవార్డు కూడా 1990లో ఈ పోయంకు, టెలివిజన్ పోయంకు రావడం జరిగిందనమాట. ద స్పీకర్ కాల్స్ ద టెలివిజన్ ఈజ్ యాన్ ఈడియాటిక్ థింక్ అని చెప్తున్నమాట రచయిత మనకు రోల్డ్ దాల్ గారు. టెలివిజన్ అనేటటువంటిది ఒక ఈడియాటిక్ బాక్స్, ఇది న్యూసెన్స్ని కలిగిస్తుంది, చిన్నపిల్లల మనస్తత్వాలను, యంగ్ మైండ్స్ని చెడగొడుతుంది అనేటటువంటి కంటెంట్ని చెప్పడం జరిగింది. ద పోయట్ ఫైండ్స్ చిల్డ్రన్స్ వాచింగ్ ద టెలివిజన్ ఇన్ ఎవ్రీ హౌస్. నిజ జీవితంలో అనేక కుటుంబాలలో పిల్లలు టీవీ చూస్తున్నారు అనేటటువంటి కంటెంట్ని అబ్జర్వ్ చేసి ఈ పోయంని రాయడం జరిగిందనమాట. ఆ టైం పీరియడ్లో
ఎక్కువ మంది టీవీ చూసేట వల్ల అనమాట ఆ విధంగా ఈ పోయం ఉండడం జరిగింది. ఈ పోయం వల్ల మీరు ఈ మెయిన్ హెడ్డింగులు పెట్టాల్సినటువంటివి బోల్డ్ చేసి హైలైట్ చేయాల్సినటువంటివి టెలివిజన్ చూడడం వల్ల యంగ్ మైండ్స్లో ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ అవుతుంది, మెంటల్ ఫిట్నెస్ తక్కువ అవుతుంది, అట్లాగే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది, ఇమాజినేషన్ సృజనాత్మకత ఊహించే విధానాలు పోతాయి, ఏదైనా పని చేసే క్రియేటివ్ థింక్ పోతుంది, పుస్తకాన్ని చదివే రీడింగ్ స్కిల్స్ పోతాయి, అట్లాగే నిత్యం టీవీ చూడడం చేత రైటింగ్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి అనేటటువంటి కంటెంట్ అనమాట. దానికి సంబంధించి ఎక్కువ రాయండి. ద స్పీకర్ కాల్స్ ద టెలివిజన్ ఈజ్ అన్ ఇడియాటిక్ థింగ్, ఇడియాటిక్ బాక్స్ అండ్ వార్న్స్ దట్ ద అన్వాంటెడ్ ఐటమ్స్ ఆఫ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కిల్ ద చిల్డ్రన్స్ అటెన్షన్, ఎఫెక్ట్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ మేక్ ఏ చైల్డ్ డల్. పిల్లలు డల్ కావడానికి మరియు వెనుకబడిపోవడానికి ఎఫెక్టివ్ పవర్ని చూపించేటటువంటి ఈడియాటిక్ బాక్స్, ఈడియాటిక్ థింక్ ఏదైతే ఉంటుందో అది టెలివిజన్. ఇది ఒక న్యూసెన్స్ని క్రియేట్ చేస్తూ పిల్లల మనస్తత్వాలను చంపివేస్తుంది. టెలివిజన్ చూడొద్దు అనేటటువంటి కంటెంట్ని చెప్పడం జరిగింది. టెలివిజన్ అనేది హిప్నోటైజ్ చేస్తుంటుంది. హిప్నోటైజ్డ్ అంటే తన వైపు లాక్కుంటుంది, గుంజుకుంటుంది అని చెప్పవచ్చు అనమాట. మీరు సింపుల్గా రాస్తారులేండి ఈ టెలివిజన్కి సంబంధించి. హీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు త్రో అవే ద టెలివిజన్ సెట్ అండ్ ఇన్స్టాల్ ఏ బుక్ కేస్ బుక్ సెల్ఫ్ ఇట్స్ ప్లేస్. ఎక్కడైతే టీవీ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు బుక్ సెల్ఫ్ని పెట్టండి, బుక్ కేసుని పెట్టండి, పుస్తకాలు ఉంటున్నట్టు పుస్తకాలకు అడిక్ట్ అయ్యే విధంగా టెలివిజన్ చూడకుండా పిల్లల మనస్తత్వాలు చెడిపోకుండా టెలివిజన్ కాకుండా పుస్తకాల వైపు మళ్ళించండి అనేటటువంటి పోయం అనమాట. టెలివిజన్కి సంబంధించి మీరు ఈజీగా రాసేటటువంటి సమ్మరీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇంతవరకు చెప్పినటువంటి అన్ని లేయర్లకు సంబంధించి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సమ్మర్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.